అవకాశాన్ని బట్టి కూడా దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సత్యవేద గ్రంథమైన బైబిల్లో నుండి ఆది కాండము 35వ అధ్యాయము ఆది కాండము 35వ అధ్యాయము మొదటి వచనం నుంచి సహాయకరంగా అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుకుందాం. ఆది కాండము 35వ అధ్యాయము మొదటి వచనం, అలాగే అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుకుందాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ, మీ యొద్ద ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలుకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. అందరూ తలలో ఉంచినట్లయితే నేను కూడా చిన్న మాట ప్రార్థన చేసి తదుపరి వాక్యదానంలోనికి వెళ్దాం. మహాకాశములు పట్టజాలని దేవా, భూమికిని ఆకాశమునకు సృష్టికర్తవైన దేవా, మీ పరిశుద్ధమైనటువంటి పాదాలకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభువా మీరు మాకు తోడైండి నైనా ప్రభువా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆరాధన అంతట్లో ప్రభువా తండ్రి ప్రారంభం మొదలుకొని ప్రభువా తండ్రి ఇంతవరకు మీరు క్రమముగా మర్యాదగా మీకు మహిమకరంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. తిరిగి ప్రభువా మీ వాక్యమును చదువుకొని ఉండగా ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించండి నాయన మీ మెలనైన స్వరముతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు అవసరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి మాటలు మీరు మాకు అందించండి ప్రభువా. నిలిచిన నేను ఒట్టివాడను మట్టివాడను ప్రభువా తండ్రి, బలపరచండి నాన్న తండ్రి, మీరే కనబడండి, మీరే మాట్లాడండి, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఆది కాండంలో నుంచి మనము 35వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ మొదటి లైన్లోనే మనకు అర్థమవుతుంది దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడని మనకు మొదటి వచనంలో అర్థమవుతుంది. తర్వాత 2వ వచనంలో యాకోబు కుటుంబం వారితో మాట్లాడుతున్నట్టుగా 2వ వచనంలో మనకు అర్థమవుతూ ఉంది. అందుకే 2వ వచనంలో యాకోబు ఏమంటున్నాడంటే తన ఇంటి వారితో అంటున్నాడు. యాకోబు దేవుని మాటను విన్నాడు, తర్వాత వారి కుటుంబానికి ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. మొదటి వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి అనే మాట అంటున్నాడు. 2వ వచనంలో యాకోబు ఏమంటున్నాడంటే నేను బేతేలుకు వెళ్ళుదము అంటున్నాడు. అక్కడ 2, 3 వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే 3వ లైన్లో మనము లేచి బేతేలుకు వెళ్ళుదము అంటున్నాడు. బేతేలు మనకు ఈ మాట ఈ అధ్యాయంలో మాటికి కనబడతా ఉంది, బేతేలు అనేటువంటి మాట. అందుకే యాకోబు ఏమంటున్నాడంటే మనం బేతేలుకు వెళ్ళుదము అనే మాట అంటున్నాడు. 7వ వచనంలో కూడా మనం అక్కడ ఆ మాట చదివినప్పుడు చూడండి, ఆ మాట కూడా చదువుతున్నాను. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అను పేరు పెట్టెను. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, బేతేలు అనగా ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము. బేతేలు అనగా ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము అని మనం వింటూ ఉన్నాం. అందుకే హెబ్రీ భాషలో బేతేలు అంటే హౌస్ ఆఫ్ గాడ్ అని వ్రాయబడి ఉంది, అనగా దేవుని ఇల్లు. ఈ హెబ్రూ భాషలో దేవుని యొక్క ఇల్లు బేతేల్ అని వ్రాయబడి ఉంది. బేతే అనగా ఇల్లు,
ఏల్ అనగా ఎలోహిం అనేటువంటి మాటకు దాన్ని అలాగూ యాడ్ చేస్తున్నారు. బేతేలు అనేటువంటి మాటకు బేత్ అనగా హౌస్ అని, ఏల్ అనగా ఎలోహిం. ఆనాడు ఇశ్రాయేలీలు యూదులు ఆయనను ఎలోహిం అని పిలిచేవారు. తర్వాత యాహ్వే అని పిలిచారు. యాహ్వే అనగా యెహోవా దేవుడు అని. యెహోవా దేవునిని ఎలోహిం అని పిలిచేవారు కాబట్టి అందులో ఉన్నటువంటి పదమును బేతేల్, బేత్ ప్లస్ ఏల్, బేతేల్. అందుకాబట్టే దానియేలు అనేటువంటి మాట వింటున్నప్పుడు దాని ఏల్, ఏల్ అనగా దేవుని యొక్క పేరు కలుస్తుంది అక్కడ, ఎలోహిం. అలాగే గాబ్రియేల్, అలాగే మైకేల్. కాబట్టి ఈ బేతేలుకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితిని ఇక్కడ మనం వింటూ ఉన్నాం. యాకోబుతో దేవుడు ఏమంటున్నాడంటే నీవు లేచి బేతేలుకు వెళ్ళుమంటున్నాడు. మరి బేతేలుకి ఎందుకు వెళ్ళాలి? మరి దేవుడు అంటున్నాడు నేను బేతేలు దేవుడను అంటున్నాడు. మరి బేతేలు దేవుడని ఎందుకు అనాలి? నేను అబ్రహాము దేవుడని అన్నాడు, నేను ఇస్సాకు దేవుడని అన్నాడు. మరి మనం చదువుతున్నటువంటి మాటలో నేను బేతేలు దేవుడను అనేటువంటి మాట వింటూ ఉన్నాం. అందుకే ఆదికాండంలో మనం ఈ సంగతి మనం ఆలోచించాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ బేతేలు అనగా పరిశుద్ధమైనటువంటి స్థలము. బేతేలు అనగా దేవుని స్వరము వినబడేటువంటి స్థలము. అందుకే ఏమంటున్నాడు 3వ వచనంలో, చూడండి, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి అంటున్నాడు. ఏ దినమున అండి? శ్రమ దినమున ఏమిచ్చాడు? ఒక ఆన్సర్. దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేటువంటి స్థలము బేతేలు, పరిశుద్ధమైనటువంటి స్థలము బేతేలు. అలాగే దర్శనము కూడా కలిగింది యాకోబుకు. అంటే దర్శనము కలిగేటువంటి స్థలము బేతేలు. చూచారా? దేవుడు మాట్లాడేటువంటి స్థలము బేతేలు. దేవుడు దర్శనాల ద్వారా తన ప్రవక్తలతో తన ప్రజలతో మాట్లాడేటువంటి స్థలము బేతేలు. బేతేలు పరిశుద్ధమైనటువంటి స్థలముగా కనబడుతూ ఉంది. అందుకే హెబ్రూ భాషలో హౌస్ ఆఫ్ గాడ్ అని వ్రాయబడి ఉంది. దేవుని ఇల్లు. ఇది దేవుడు నివసించేటువంటి స్థలము. దేవుడు తన ప్రజలతో మాట్లాడేటువంటి స్థలము. దేవుడు తన ప్రజలకు దర్శనం ఇచ్చేటువంటి స్థలము బేతేలు. మనము ఆదికాండం నుంచి చరిత్రను మనం పాత నిబంధన అంతా చదువుతూ వస్తూ ఉంటే ఈ బేతేలు యొక్క విశిష్టత మనకు అర్థమవుతుంది. చూడండి ఒక మాట, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం చూడండి 7వ అధ్యాయము. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. ఏటేటా అతడు బేతేలుకును గిల్గాలుకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఎవరు? సమూయేలు ప్రవక్త ఏం చేస్తూ ఉన్నాడంటే ఏటేటా గిల్గాలుకు బేతేలుకు మిస్పాకు ఆయా స్థలములలో తిరుగుచూ ఇశ్రాయేలీలకు ఏం చేస్తున్నాడు? న్యాయం తీర్చుచూ ఉన్నాడు. బేతేలు దేనికి సాదృశ్యంగా కనబడతా ఉంది? ఒక జడ్జిమెంటుకు, అంటే న్యాయము తీర్చేటువంటి స్థలము. బేతేలు దేవుడు నివాసం చేస్తున్నటువంటి స్థలము. బేతేలు దర్శనములు ఇచ్చేటువంటి స్థలము. బేతేలు మాట్లాడేటువంటి స్థలము. ఎవరు? దేవుడు మాట్లాడేటువంటి స్థలము. చూచారా? అందుకే యాకోబు అంటున్నాడు మనము లేచి బేతేలుకు వెళ్ళుదాము, నేను అక్కడ బలిపీఠము కట్టాలి. నా శ్రమ దినములో నాకు ఉత్తరం ఇచ్చినటువంటి దేవుడు కాబట్టి మనం లేచి ప్రయాణం అవ్వాలి అంటున్నాడు. ఆదికాండంలోనే 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. అలాగే 8వ వచనం చూడండి.
అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేయుచున్నాడు. బేతేలులో ఏముందండి? ప్రార్థన ఉంది. అబ్రహాము కల్దీయుల దేశంలో ఊరు అనబడినటువంటి చిన్న పట్టణంలో నుండి దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆయన లేచి ప్రయాణమై ఎక్కడికి వచ్చాడు? కనానులో ఉన్నటువంటి బేతేలుకు వచ్చి అక్కడ యెహోవా నామమున బలిపీఠమును కట్టి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు బేతేలులో ఏముంది? ప్రార్థన ఉంది. బలిపీఠము దేవుని సన్నిధిని సూచిస్తూ ఉన్నది. అబ్రహాము బలిపీఠము కట్టాడు. ఆ బలిపీఠము దేవుని సన్నిధిని సూచిస్తూ ఉన్నది. అంటే బేతేలులో దేవుని సన్నిధి ఉన్నది, బేతేలులో ప్రార్థన ఉన్నది. బేతేలులో ఇందాక మనం చదివే 1 సమూయేలు 7వ అధ్యాయంలో అక్కడ ఒక జడ్జిమెంటు, అంటే న్యాయము తీర్చేటువంటి స్థలము. బేతేలులో యాకోబుతో మాట్లాడాడు కాబట్టి అది దర్శనమిచ్చేటువంటి స్థలము, యెహోవా స్వరము వినబడేటువంటి స్థలము, దేవుడు తన ప్రజలతో మాట్లాడేటువంటి స్థలము. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట వింటాం. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయంలో కూడా వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఇశ్రాయేలీయులు బెన్యామీనుల మీదకి యుద్ధంకి వెళ్ళడానికంటే ముందు బేతేలుకు వచ్చి బేతేలులో యెహోవా యొద్ద విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. దేవుని దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని దేవుని దగ్గర ఆయన మాటలు వింటూ దేవుని దగ్గర మనవులు చేస్తూ ఆయన దగ్గర కనిపెట్టుకున్నటువంటి స్థలము బేతేలు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, అందుకే ఆ న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనంలో మనకు ఆ మాట వినబడుతుంది. వారు ట్రబుల్లో ఉన్నారు, శ్రమ దినంలో ఉన్నారు. కాబట్టి వారు ఇశ్రాయేలు ప్రజలంతా బేతేలుకు వచ్చి బేతేలులో కూర్చున్నారు, దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉన్నారు. యుద్ధానికి వెళ్ళాలనా లేదా అనేటువంటి విధానంతో ఇశ్రాయేలీయులు బేతేలులో నివసిస్తూ దేవుని దగ్గర కనిపెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. ఒక మాట చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం చూడండి. 35వ అధ్యాయము 15వ వచనం ఒకరు చదవండి అన్న. 35:15 వచనం. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారా? అక్కడే ఉన్నారా? దేవుడు లేమన్నప్పుడు లేచి వెళ్ళాలి అంతే. దేవుడు లేచి వెళ్ళమన్నప్పుడు లేచి వెళ్ళాలి అంతే. లేచి పోకపోతే, అక్కడ ఉన్నటువంటి స్థానం నుండి ముందుకు కదలకపోతే తప్పు మనదవుతుందా దేవునిది అవుతుందా? తప్పు మనదే అవుతుంది. అబ్రహాముతో 12వ అధ్యాయంలో నీవు లేచి అన్నాడు. లేచాడా? అక్కడే ఉన్నాడా? అక్కడి నుంచి లేచి ప్రయాణమై వెళ్ళిపోయాడు. నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు అన్నాడు. ఆ దేశమునకు ప్రయాణమైపోయాడు. ఇదిగో ఈ యొక్క దేశమును నీ సంతానముకు స్వాస్థ్యముగా ఇచ్చేదను అన్నాడు. అబ్రహాము ఆ పట్టణంలో నివసించి ఆ బేతేలు అనబడినటువంటి పట్టణంలో ఒక బలిపీఠము కట్టి అక్కడ ప్రార్థన చేసి తన యొక్క టెంట్ అక్కడ వేసి ఆ సహవాసం చేస్తూ ఉన్నాడు. యాకోబుతో దేవుడు మాట్లాడినప్పుడు 35వ అధ్యాయం 1వ వచనంలో యాకోబుతో దేవుడు మాట్లాడినప్పుడు నేను బేతేలు దేవుడను, నీవు అక్కడికి వెళ్ళి అక్కడ నివసించుము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఇక్కడే బాగుంది, మా మామ నాకు గొర్రెలు ఇచ్చాడు, పొట్టేళ్ళు ఇచ్చాడు, వాటిని కాస్తున్నాను, నేను పొట్టేళ్ళు అభివృద్ధి అవుతూ ఉన్నాయి, అంతకంతకు డెవలప్మెంట్ అవుతూ ఉన్నాయి. ఈ టైంలో నేను ఆయన రమ్మంటే నేను పోవాలా? ఇక్కడే ఉంటే కనుక నేను ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా అని యాకోబు ఆలోచించిన వాడు కాదు. నువ్వు లేచి అనేటువంటి మాట మనం పట్టుకోవాలి. అందుకే ఇందాక ఆరాధనలో మనం విన్నాం, దేవుడు పిలిచినటువంటి పిలుపుకు మనము లోబడాలి. పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనటువంటి వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నువ్వు లేయి,
నువ్వు ఉన్న ప్లేస్లో నుంచి నువ్వు ముందుకు రా, నీ ద్వారా నేను ఆశ్చర్య కార్యాలు జరిగించాలి, నీ ద్వారా నేను పని జరిగించాలి, నా పని ఎంతో ఉన్నది, నువ్వు ముందుకు రా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు లేవకుండా అట్లాగే ఉన్నట్లయితే, నువ్వు ఉన్న స్థానంలో ఎంతకాలమైనా అట్లాగే ఉన్నట్లయితే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. అందుకే లూకాసు సువార్తలో ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే, చూడండి, యోహాను సువార్త చూడండి, 5వ అధ్యాయము 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి. ఏ కాలం నుండి ఉన్నాడు? బహుకాలం నుంచి ఆ స్థితిలోనే ఉన్నాడు. వాడు పడి ఉన్న స్థితిలోనే ఉన్నాడు. బెతెస్దా అనబడినటువంటి స్థలంలో ఎంతోమంది వస్తూ ఉన్నారు, ఆ కోనేటిలో మునుగుతూ ఉన్నారు, బాగై వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు కొద్ది కొద్దిగా బరుకుంటూ వెళ్ళినా కానీ ఆ కోనేటిలో దిగే అవకాశం ఉంది. కానీ బహుకాలం నుండి ఉన్న స్థితిలోనే ఉన్నాడు. అతని జీవితంలో మార్పు చూడలేకపోతూ ఉన్నాడు. అతని జీవితంలో స్వస్థత చూడలేకపోతూ ఉన్నాడు. అతని జీవితంలో ఆరోగ్యమును చూడలేక బహుకాలం నుండి అదే స్థితిలో ఉన్నాడు. దేవుడు పిలిచినప్పుడు లేవాలి, దేవుడు రమ్మని పిలిచినప్పుడు వెంబడించాలి. అందుకే యోహాను సువార్తలో, లూకాసు సువార్తలో 5వ అధ్యాయంలో ఒక మాట చూడండి. లూకాసు సువార్త 5వ అధ్యాయము 28వ వచనం అన్న ఒకరు చదవండి అన్న. ఆయనను వెంబడించెను. చూచారా? దేవుడు పిలిచినప్పుడు సమస్తమును విడిచిపెట్టాలి. దేవుడు పిలిచినప్పుడు ఆయనను వెంబడించాలి. యాకోబును పిలిచాడు, నీవు లేచి అన్నాడు. నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు అన్నాడు. యాకోబును పిలుస్తూ ఉన్నాడు, ఇంకా చాలు, నువ్వు ఇంతకాలం మీ మామ దగ్గర గొర్రెల కాపరిగా ఉన్నావు, ఇంకా చాలు, నువ్వు వెళ్ళి బేతేలుకు వెళ్ళమంటున్నాడు, అక్కడ నివసించమంటూ ఉన్నాడు. బేతేలులో నివసించాలి. బేతేలు దేవుని మందిరము అని మనం వింటూ ఉన్నాం. ది హౌస్ ఆఫ్ గాడ్ అని వింటూ ఉన్నాం. దేవుడు నివసించేటువంటి స్థలము, దేవుని మందిరం ఉన్నటువంటి స్థలము, దేవుని ఇల్లు అనేటువంటి స్థలము మనం వింటూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యాకోబును పిలిచాడు. పిలిచిన వెంటనే ఆయన లేచి ప్రయాణమై పోయాడు. శ్రమ దినంలో దేవుడు అతనికి ఉత్తరమిచ్చాడు. శ్రమ దినంలో దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుడు యాకోబును విడిచిపెట్టలేదు. బహుకాలం నుండి అతడు అదే స్థితిలో పడి ఉన్నాడు, కానీ ఆ స్వస్థపరచబడాలనేటువంటి ఇంట్రెస్ట్ అతనిలో లేదు. బహుకాలం నుండి అదే స్థితిలో ఉన్నాడు. దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలింపబడినప్పుడు అతను వెనక ఉన్నటువంటి వారు వెళ్ళారు, స్వస్థత పడి బాగా వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ అతను అలాగే పడి ఉన్నాడు. ఇందాకే అన్న చదివినట్లుగా లూకాసు సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో లేవి అనేటువంటి ఒక యవనస్తుడు లేదా ఒక మనిషి, నీవు నన్ను వెంబడించుము అన్నాడు. ఉన్నపాటుగా దేవునిని వెంబడించాడు. మరి దేవుడు ఉదయకాలం నుంచి ఇద్దరు దాసుల నోట నుండి ఒకే మాట మాట్లాడిస్తూ ఉన్నాడు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. అందుకే యోహాను సువార్త యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో మనం విన్న మొదటి 2 వచనాలు, నిన్ను పేరు పెట్టి పిలిచాడు. దేనికి పిలిచాడు? నీ ద్వారా ఆయనకు పని ఉంది. ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఎందుకు అంటే ఆయన పని చేయించుకోవాలి. నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, ఆయన పరిచర్య చేయాలని. నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, ఆయన పక్షమున సువార్త ప్రకటించాలని. నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆ రక్షింపబడినటువంటి విశ్వాసులను బలపరచు నిమిత్తమై బోధకులుగా పిలుస్తూ ఉన్నాడు, సేవకులుగా పిలుస్తూ ఉన్నాడు, నాయకులుగా పిలుస్తూ ఉన్నాడు. తన ప్రజలను నడిపించడానికై, తన సంఘమును కాపాడు నిమిత్తమై పెద్దలుగా, అధ్యక్షులుగా, సేవకులుగా, పరిచారకులుగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు పిలిచినటువంటి పిలుపుకు నువ్వు లోబడకుండా ఇంకా ఎంతకాలము లోకంలోనే. అందుకే ఆదికాండంలో 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచాడు కదా. 11వ అధ్యాయంలో
అక్కడ ఒక సాతానుడు నిమ్రోదు అనబడినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే బాబేలు గోపురమును కడుతూ ఉన్నాడు. దేవుడు తన సేవకులను పిలవడానికంటే ముందే సాతానుడు మేలుకున్నాడు. తన రాజ్యంను విస్తరింపజేయాలని, ప్రపంచ నలుమూలల ఆ సాతానుకు సాగిల పడాలన్నటువంటి ఉద్దేశంతో ఆదికాండం 11వ అధ్యాయంలో చూడండి, వచనం 4వ వచనం చూడండి. మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నట్టు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరులు సంపాదించుకుందాము రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఎవరు? ఈ సాతాను అనబడినటువంటి నిమ్రోదు వారి సంబంధికులంతా పేరు సంపాదించుకోవడానికి బాబేలు గోపురమును నిర్మిస్తూ ఉన్నారు. దేవుడి కంటే సాతానుడు ఎంత హుషారున్నాడో చూసారా? దేవుని పిల్లల కంటే సాతాను పిల్లలు ఎంత హుషారుగా ఉన్నారో చూసారా? అబ్రహామును పిలిచే లోపటనే సాతానుడు వాని పని ప్రారంభం చేశాడు. ఒక బాబేలు గోపురం నిర్మించి తన యొక్క సామ్రాజ్యాన్ని అంతా విస్తరింపజేయాలనేటువంటి ఉద్దేశంతో, అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో నీవు సాతాను ఉన్నటువంటి సింహాసనం ఉన్నటువంటి చోట నువ్వు ఉన్నావు అంటున్నాడు. ఎక్కడున్నారంట? సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలంలో నీవు ఉన్నావు. ఇంకా ఎంతకాలము అక్కడే ఉంటావు, ఎంతకాలం నువ్వు అక్కడే సంపాదిస్తావు, ఎంతకాలం నువ్వు అక్కడే జీవిస్తావు, నువ్వు ఎంతకాలం అక్కడే బ్రతుకుతావు? దేవుడు పిలిచినటువంటి పిలుపుకు నువ్వు లోబడవా? నీవు లేచి నేను చూపించేటువంటి దేశమునకు నువ్వు ప్రయాణం అయిపో అంటున్నాడు అబ్రహాముతో. యాకోబుతో అంటున్నాడు, నేను బేతేలు దేవుడను కాబట్టి నువ్వు బేతేలుకు ప్రయాణం అయిపోయి నువ్వు అక్కడ నివసించు, నా కొరకు బలిపీఠం కట్టు, నా కొరకు ప్రార్థన చేయి, నేను నీకు ఉత్తరం ఇచ్చినటువంటి దేవుడను, నేను నీతో మాట్లాడినటువంటి దేవుడను, నేను నీకు దర్శనం ఇచ్చినటువంటి దేవుడను అంటూ 35వ అధ్యాయం చూడండి. మరొక మాట చూద్దాం. పదకొండవ వచనం, మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును. చూడండి ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. నేను సర్వశక్తి గల దేవుడను, నీ ద్వారా నేను జనములను వ్యాపింపజేయాలి, వారి ద్వారా నేను స్తుతింపబడాలి, వారి ద్వారా నేను ఆరాధించబడాలి, వారి ద్వారా నేను మహిమపరచబడాలి. ఇందుకొరకే నేను బేతేలుకు పిలుస్తూ ఉన్నాను. నువ్వు బేతేలుకు రావాలి. బేతేలు అనగా దేవుని మందిరమును సూచిస్తూ ఉంది. ఈ మందిరంలో ఉంటే ఆశీర్వాదం ఉంది, ఈ మందిరంలో ఉంటే క్షేమం ఉంది, ఈ మందిరంలో ఉంటే నువ్వు వ్యాప్తి చెందుతావు. యోసేపు ఫలించేడు కొమ్మ అని యెషయా ఆదికాండం 50వ అధ్యాయంలో మనం వింటాం. మనం ఫలించేటువంటి కొమ్మలుగా ఉండాలి అంటే, యాకోబులాగా మనం విస్తరించబడాలి అంటే, యాకోబులాగా మనం దీవించబడాలి అంటే, యాకోబులాగా మనకు దేవుని దర్శనం కలగాలి అంటే, యాకోబుకు కలిగిన రీతిగా దేవుని స్వరం మనకు వినబడాలి అంటే ఎక్కడికి రావాలి? బేతేలు అనగా దేవుని మందిరము అనబడినటువంటి స్థలంలోనికి నేను మనందరం రావాలి. రాకపోతే దేవుడు మాట్లాడాడు. నువ్వు సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలంలో కాపురం ఉన్నావు, వాడి క్రియలను నువ్వు పాటిస్తూ ఉన్నావు, వాడి దేవతలకు నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నావు, వాటి యొక్క ఆ నైవేద్యమును తింటూ ఉన్నావు. ఇంకా నువ్వు బలహీనమైనటువంటి లోకమైనటువంటి ఆ సింహాసనం ఉన్నటువంటి స్థలంలో నీవు ఉన్నావు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడాడు. మరి ఎక్కడ మాట్లాడుతాడు అంటే బేతేలు అనబడినటువంటి పరిశుద్ధ స్థలంలో ఆయన మాట్లాడతాడు. పాత నిబంధనలో సమూయేలు బేతేలులో నివాసం చేశాడు. అలాగే 2వ రాజుల గ్రంథంలో ఎలియా ఎక్కడ ఉన్నాడు? బేతేలులోనే ఉన్నాడు. ప్రవక్తలు ఉన్నటువంటి స్థలము. అందుకే యెజబేలు ప్రవక్తలను చంపాలని వారిని తరుముతూ ఉన్నప్పుడు ఈ ఏలియా అనేటువంటి ప్రవక్త ఎక్కడ ఉన్నాడు? బేతేలులో ఉన్నాడు. బేతేలులో దేవుని ప్రవక్తలు ఉన్నారు, బేతేలులో దేవుని సేవకులు ఉన్నారు. ఈ సేవకుల ద్వారా దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, నీవు లేచి అనేటువంటి మాట వింటూ ఉన్నాం. మనం లేవాలి, ముందుకు నడవాలి. ఎంతకాలము మన వయసు అయిపోతుంది,
మన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, మన శరీరం బడలిక చెందుతూ ఉంది, ఈ శరీరానికి బలహీనత వచ్చేస్తూ ఉంది. ఈ లోపటే మనము లేవాలి, ముందుకు నడవాలి. సంఘము ద్వారా సువార్త ప్రకటింపబడాలి, సంఘము ద్వారా దేవుని వాక్యం వినబడాలి, సంఘము ద్వారా ప్రార్థన వినబడాలి, సంఘము ద్వారా పరిచర్య వినబడాలి. స్త్రీలేమి పురుషులేమి అందరూ కూడా దేవుని పనిలో పాలి భాగస్తులు కావాలి. అందుకే యాకోబు అంటున్నాడు, మనము లేచి అన్నాడు, కుటుంబంతో పాటు వెళ్ళాలి, కుటుంబంతో పాటు పని చేయాలి, కుటుంబంతో పాటు బయటికి వెళ్ళాలి, పొలము నడబడినటువంటి లోకంలో సువార్త ప్రకటింపబడాలి. దేవుడు అందుకొరకే యాకోబును పిలిచాడు, దేవుడు అందుకొరకే అబ్రహామును పిలిచాడు, దేవుడు అందుకొరకే మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. ఇందాక విన్నాం గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు, మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. బందీలో ఉన్నటువంటి సాతాను కోరల్లో చిక్కుకున్నటువంటి మనల్ని విడిపించడానికై ఆయనే 3 మేకుల మధ్య ఆయన బందీ అయిపోయినాడు, మనల్ని స్వతంత్రులుగా ఉండడానికై. ఆయన పిలిచినటువంటి వాడు, ఆయన నమ్మదగినటువంటి వాడు. ఆ పిలుపుకు మనం లోబడాలి, మనం లేచి ముందుకు సాగాలి. అలాగే ఆదికాండంలోనే 19వ అధ్యాయంలో చూడండి, 15వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. ఇప్పుడు ఏమని చేస్తున్నాడు దేవుడు? లోతును త్వరపెడుతూ ఉన్నాడు. నువ్వు లేచిరా, నేను ఈ పట్టణమును, ఈ ఊరి దోష శిక్షలో నువ్వు నశించిపోకుండా ఉండాలి అంటే ఇక్కడ నుంచి లేచి ముందుకు రా. మనం లేవాలి, మనం ముందుకు వెళ్ళిపోవాలి. నశించిపోకుండా ఉండాలి అంటే, దేవుని ప్రేమకు మనము నోచుకోవాలి అంటే, మనము ఆశీర్వపడాలి అంటే, మనము క్షేమము పొందాలి అంటే, దేవుని కృపను మనం పొందాలి అంటే మనము లేచి రావాలి. సొదొమ అనబడినటువంటి పట్టణంలో దోషం ఉంది. సొదొమ అనబడినటువంటి ఈ ప్రపంచంలో పాపము ఉంది. సొదొమ అనబడినటువంటి ఈ లోకంలో శాపము ఉంది. సొదొమ అనబడినటువంటి ఈ లోకంలో పాపము ఉంది. అందుకే నువ్వు ఆ దోష శిక్షలను చిక్కుబడిపోకుండా ఉండాలి అంటే నువ్వు లేచిరా. రాకుండా నేను అక్కడే ఉంటానంటే అదిగో లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. నేను రాకుండా నువ్వు అక్కడే ఉంటానంటే అదిగో ఆ ధనవంతుడైనటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు? అగ్నిగుండంలో మాడిపోతూ ఉన్నాడు. నేను రాకుండా నాకు ఇక్కడే బాగుంది, నేను సుఖంగా ఉన్నానే, నేను క్షేమంగా ఉన్నానంటే మనము ఒకానొకనాడు మోసపోయే ప్రమాదం ఉంది. లోతును త్వరపెడుతూ ఉన్నాడు. ఇంకా మనల్ని దేవుడు త్వరపెడుతూ ఉన్నాడు. మన హృదయాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన బలవంతం చేస్తూ ఉన్నాడు. నేను తలుపు వద్ద నుండి తట్టుతూ ఉన్నాను అంటున్నాడు. ఆయన మనల్ని మాటికి తడుతూ ఉన్నాడు. మరి వినపడడం లేదా? మనకు ప్రేరేపణ కలగడం లేదా? మనకు దేవుడు ఆలోచన ఇవ్వడం లేదా? ఇస్తూ ఉన్నాడు, కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. వినపడతా ఉంది దేవుని స్వరం, అయినా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. మనల్ని తడుతూ ఉన్నాడు. ఈ హృదయమైనటువంటి తలుపును ఆయన తడుతూ ఉన్నాడు. ఇంకా అలక్ష్యం చేస్తూ ఉన్నాం, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ప్రమాదం ఉందండి. రాబోయేటువంటి ప్రమాదమును తప్పించుకోవాలి అంటే ఆ సొదొమ అనబడినటువంటి ఊరి దోష శిక్షలో నువ్వు చిక్కుబడిపోకుండా, నువ్వు నశించిపోకుండా, నువ్వు చనిపోకుండా, నిత్య నరకాగ్ని గుండంలో నువ్వు కాలి చనిపోకుండా ఉండాలి అంటే దేవుడు త్వరపెడుతూ ఉన్నాడు. దేవుడు పిలిచేటువంటి పిలుపుకు నువ్వు లోబడితే నువ్వు ఆశీర్వదించబడతావు. యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు, జనములకు నీవు తండ్రిగా ఉంటావు, నీ ద్వారా నేను రాజులను తీసుకొని వస్తాను, నిన్ను ఆశీర్వదించేదను, నీ సంతానమును ఆశీర్వదించేదను అంటున్నాడు. అబ్రహాంతో అంటున్నాడు, నేను చూపించు దేశమునకు నువ్వు లేచి వెళ్ళు. బబులోను దేశంలో ఉన్నాడు అబ్రహాం. వాస్తవానికి
ఊరు అనబడినటువంటి చిన్న ఆ యొక్క ప్రాంతంలో నుంచి దేవుడు పిలిచాడు. ఆ పిలుపును దేవుడు అందుకున్నాడు, అబ్రహాము అందుకున్నాడు. అబ్రహాము ఆ పిలుపును అందుకొని లేచి వెళ్ళాడు. బేతేలులో బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మనం కూడా ఆ పిలుపుకు లోబడదాం. అలాగే మరొక మాట చూసుకొని మనం ముగింపు చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గంన దమస్కుకు పోయి దానిలో ప్రవేశించి అరాము దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకము చేయుము. క్షమించండి, నేను 7వ వచనం చదువుకుందాం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 దివారాత్రులు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి అంటున్నాడు. ఏలియా గురించి మనం వింటూ ఉన్న ఈ మాటలు. యెహోవా దూత మొదటిసారి ప్రత్యక్షమైంది, మరలా యెహోవా దూత రెండవసారి ప్రత్యక్షమైంది. అప్పుడు ఆ యెహోవా దూత ఏలియాతో ప్రత్యక్షమై మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, చూడండి ఆ మాట, నీవు లేచి అనేటువంటి మాట వింటూ ఉన్నాం. ఏం చేయాలంట? మనము లేచి, దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఏలియాను ఆహారం చేత బలపరిచాడు. దేవుడిచ్చేటువంటి ఆహారమును భుజించి ఆ బలము చేత 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుడిచ్చేటువంటి భోజనం ఏంటి? దేవుని వాక్యమే. అందుకే దావీదు భక్తుడు 119 అంటున్నాడు, నీ వాక్యము నా నోటికి మధురము అంటూ ఉన్నాడు. నీ వాక్యము చేత నేను బలము పొందేదను అంటున్నాడు. మనం బలం పొందాలంటే దేవుని వాక్యం చేత మనం బలం పొందాలి. ఏలియాను బలహీనుడై ఉన్నాడు. బదరి వృక్షం కింద పడి ఉండి, ఇంకా నేను చనిపోతాను, ఇంకా నాకు చాలు ఈ జీవితం అంటున్నాడు. కాదయ్యా, నువ్వు చనిపోకూడదు, నీ చేత ఇంకా పని చాలా మిగిలి ఉంది. నువ్వు ఈ ఆహారం తిను, 40 పగులు 40 రాత్రులు ప్రయాణం అంత దూరం నువ్వు వెళ్ళాలి, నా పక్షంలో నువ్వు అక్కడ నిలబడి పని చేయాలి అంటూ ఉన్నాడు. దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు లేవమని, లేచి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపును మనం అందుకొని దేవుడిచ్చేటువంటి ఈ వాక్యము చేత మనం బలము పొంది మనం ప్రయాణం చేసి దేవుని పని చేసి దేవుని కొరకు మనం కనిపెట్టుకుంటూ మనం ముందుకు సాగుదాం. దేవుడి తలంపులను మన కొరకు దీవించునుగాక. మేము ఎలాంటి వారమైనా నువ్వు పిలిచే దేవుడు. అవును ప్రభా, నీ పిలుపులో మేము జీవించాలి. ఎక్కడున్నా ఏడ ఉన్నా అవునైనా మరి పిలిచే దేవుడు. నీ ప్రేమ ఎంతో గొప్పది. అవును ప్రభువా, నైనా ఈ లోకములో ఉన్నాం, లోకమంతా నైనా పాపంతో నిండుకొని ఉన్నది కాబట్టి నైనా నీవు మా చుట్టూ పరిశుద్ధాత్మ కంచె వేయండి. మేము నైనా కొన్నిటి దగ్గర పడి ఉన్న మనుషులంలాగా ఉన్నాం. అవును ప్రభువా, మరి కొంచెమే మరి అవును ప్రభా, దొర్లితే కొన్నిట్లో పడతాం, స్వస్థత పడతాం. ఈ కొంచెం నైనా మాకు జ్ఞానం, ఆలోచన ఇచ్చి నీ పిలుపు మేరకు మేము నడుచుకునే భాగ్యం దయచేయండి నైనా. అవును ప్రభా, నీ దాసులను ప్రభా, నీ గ్రంథంలో దైవభక్తులను అవును ప్రభా ప్రవక్తలను పిలిచినావు, మమ్మల్ని కూడా పిలిచే దేవుడు. అవును ప్రభా, నీ కృప దయచేయండి. సంఘానికి క్షమకరమైన దీవెన ఆశీర్వాదం దయచేయండి. మరి ప్రభువా, మరి ప్రభా నీ పని చేయాలి. అవును ప్రభువా, మరి చుట్టూరు మరి నైనా గడ్డి దోకి కాలువ చేయటకు సహోదరులకు కూడా ప్రేరేపణ కలిగించి నడిపించండి. ప్రభువా, నీ పని చేసే పిలుపు నైనా అందరికీ అనుగ్రహించండి. అవును ప్రభువా, దేవా, ఈరోజు ఎంతో
వర్షం వచ్చినందుకు కొంచెం ఇబ్బంది పడినాం. సరేనైనా ఇబ్బంది తీర్చే దేవుడు, పిలిచే దేవుడు, అవును ప్రభు, ఆదరించే దేవుడు, నీ పని జరిగించే దేవుడు. నీ పనికి మేము పిలుపును అందుకొని, అవును ప్రభు, సంఘం అంతటికి కంచె వేసి పిలుపు అందుకొని సంఘానికి క్షమకరమైన దీవెన ఆశీర్వాదం కుమరించండి. ప్రతి కుటుంబాన్ని అయా కంచె వేసి కాయండి. కష్టాల్లో ఉన్నాం, శ్రమలో ఉన్నాం, లోకంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మాకు అవునైనా ఉన్నాయి, తొలగించండి, సహాయం చేయండి, కంచె వేయండి. నీ పిలుపంబడి మేము జీవించుటకు, అవును ప్రభువా, నీ కృప మాకు అనుగ్రహించి సహాయం చేయమని యేసు ప్రభు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.